వాళ్ళ గొప్పతనాన్ని గురించి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ గొప్పతనాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి కాన్సెప్ట్ ఇది. వాళ్ళు మనుషులను నమ్మారు, వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. ఇది ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఒక డాక్టర్ పెట్టినటువంటిది, డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి. అయ్యా రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే 4గురికి మంత్రి పదవులు వచ్చాయని, మాకు మొత్తంగా రెడ్డి గారులకు ఏదో ఒరిగిందని దోచిపెట్టారని మీరు అనుకుంటున్నారు, లేదా కొంతమంది అనుకుంటున్నారు. అలా జరగలేదు, మేము అలా భావించడం లేదు. కష్టే ఫలే అనేది రెడ్ల సిద్ధాంతం. కష్టాన్ని నమ్ముకుని ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. మేము కూడా శూద్రులమే, పాదాల నుండి పుట్టిన వాళ్ళమే, రాష్ట్ర కూటుల కాలం నుండి రథచోదక వృత్తి చేసిన వాళ్ళమే, సైన్యాలను నడిపాం, రాజుల కోసం రక్తం కార్చాం, కాకతీయుల పతనానంతరం రెడ్డి రాజులయ్యాం, అందరిలో దైవాన్ని చూసాం, బ్రాహ్మణులకు వాళ్ళు కోల్పోయిన అగ్రహారాలు మళ్ళు మాన్యాలు పంచిచ్చారు, 300 సంవత్సరాల జనరంజక పాలన చేసిన గుర్తు కొండవీటిలోని ప్రతిబండా తెలుపుతుంది. వ్యవసాయం జీవనాధారంగా వరి ఎన్నో మలుపు నది ఎన్ని మలుపులు తిరుగుతుందో అన్ని మూలలకు పోయాం. దేవాలయం లేని ఊరుంటుందేమో కానీ రెడ్డి లేని ఊరుండదు. పంటలను ప్రజలను కాపు కాశాం, కాపోళ్లమయ్యాం, తెల్లదొరలకు ఎదురు తిరిగి సైసైరా అన్నాం, ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాం, సహాయం అడిగితే వెన్నుచూపని మనస్తత్వం మాది, పొగిడితే పొంగిపోతాం, తెల్ల పంచ కట్టుకుని జుబ్బా వేసుకుని అక్క చెల్లి పెద్దనాయన అని మేము అందరినీ పలకరించుకుంటూ వీధిలో వెడుతుంటే పరమేశ్వరుడే వచ్చినట్టుంది అనుకుంటారు. ఆకాశమే మాది, మాకు హద్దులే లేవు, అన్ని పనులు చేస్తాం. అది కూలి పనైనా, రిక్షా తొక్కడానికైనా, సాఫ్ట్వేర్ అయినా, వ్యాపారాలైనా, రియల్ ఎస్టేట్ అయినా, విమానాశ్రయాలైనా, టీచర్ అయినా, విప్లవ నాయకులైనా, దేనికైనా రెడ్డి. డి అంటే డి. సమాజంలోని కుళ్ళుని కడిగి సమతను పంచేకి రెడ్డి రెడ్డి. మగ ఆడ తేడా లేదు. అసలు వ్యవసాయంలో వ్యవహారం చక్కబెట్టడంలో రెడ్డమ్మలదే పైచేయి. మా ఆడపడుచులు అన్ని రంగాల్లో సై అంటే సై అంటారు. పంట వేసే దగ్గర నుండి కుప్ప నూర్పిళ్ల వరకు, సాఫ్ట్వేర్ నుండి విమానం నడిపే వరకు రెడ్డమ్మలదే పైచేయి. నడుం బిగించి వరినాట్లలోకి రెడ్డమ్మ దిగిందంటే భూమే పరవశించి స్వాగతం పలుకుతాది. ఎటు చూసినా ఎక్కడైనా మా వాళ్లే. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, చెన్నై, మహారాష్ట్ర నుంచి అమెరికా, బెల్జియం, ఆస్ట్రేలియా, లండన్, కెనడా వరకు మేమే. మొదట సమైక్యాంధ్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారి నుంచి మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్ల, వైఎస్ఆర్, వైఎస్జే పరిపాలనలో సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవులు మా రెక్కల కష్టంతో పాలించారు. తమ సొంత జిల్లాలు, ప్రాంతాలు కులాలకు అతీతంగా అభివృద్ధి చేశారు. అసలు మా కులం వాడికే చేయలా అనే సోయినే ఉండదు. మంచి చేసేకి గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేసుకుపోవడమే. మెకాలే విద్యా విధాన మార్పుల్లో సీమరెడ్ల పిల్లలు బాగా చదువుకుని అన్ని రంగాల్లో ముందుకు పోయారు. నిజాం కింద ఉండడం వల్ల తెలంగాణ బిడ్డలు వెనకబడ్డ, తిండి కోసం కష్టే ఫలి అనే బిడ్డలు. అందరూ ఏ పనైనా దీక్షతో చేయగలరు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళే రెడ్లు. అలాని ఆత్మాభిమానం చంపుకోరు. అవసరమైతే పచ్చడితో ఇంట్లో గుమ్మనంగా తింటాడే గాని బిర్యానీ కోసం చేయి చాపి అడగడు. పెట్టే చేయే గాని చేయి చాపి అడగలేదు. అవసరమైతే పిడికిలి బిగించగలడు, పిడికిడి బియ్యము పెట్టగలడు. మాట ఇస్తే ప్రాణం ఇస్తాడు, దోస్తీకి గులాం అవుతాడు, ఎవరితోనైనా ఒదిగిపోతాడు. పెర్రి చేయి వాడిదే, ప్రేమతో కొట్టే చేయి వాడిదే. పెట్టే చేయి వాడిదే, ప్రేమతో కొట్టే చేయి వాడిదే. అవసరమైతే ప్రాణం ఇస్తాడు, ద్రోహం చేస్తే తాటత ఇస్తాడు. మేము సినిమా మాస్ హీరోలం కాము, రియల్ హీరోలు. కేవీ రెడ్డి, బిఎన్ రెడ్డి సినిమాలు తీసి హీరోలను తయారు చేసిన హీరోలకు హీరోలు రెడ్లు. అసలు స్వాతంత్రం వచ్చిన మొదట ఎన్నికల్లో 55% రెడ్లే ఎమ్మెల్యేలు తెలుసా? అది చరిత్ర అంటే. అన్ని రంగాల్లో మా వాళ్ళు ముందున్నారు. రైతులుగా 10 మందికి అన్నం పెట్టాం, పాఠశాలలు, కళాశాలలు కట్టించాం, అందరికీ విద్యను అందించాం, వేలాది ఎకరాల భూములను తెలంగాణలో విద్యాలయాలకు ఇచ్చాం, రెడ్డి హాస్టళ్లను హైదరాబాద్ నడిబొడ్డులో కట్టించి అందరికీ విద్యను అందించాం, వైద్య రంగంలో, పాడి పరిశ్రమల్లో, రీసెర్చ్లో ముందుండి పరుగులు ఎత్తించాం. 10 మంది కష్టాలు చూస్తే కరిగిపోతారు, వాళ్ళ కోసం ఉన్నదంతా త్యాగం చేసి ఉద్యమాలు చేస్తాం. తరిమేల నాగిరెడ్డి, పుచ్చలపల్లి, విసునూరు రెడ్లు అంటే అంతే, అదో వైబ్రేషన్. ఓ తరాన్నే ఉర్రూతలగించారు. త్యాగం అంటే వారిదే. రాజకీయం మాకు కొత్త కాదు, అది మా పెరట్లోనే పుట్టింది. అన్ని రంగాలలో అభ్యుదయం పదంలో పోయే వారికి ఆ పదవుల పీకులాట ఉండదు, ఏడుపు ఉండదు. 10 మంది సహాయం చేయడమే కానీ ఏడవడం, దెప్పి పొడవడం జరగదు. మౌనంగా పని చేసుకోవడం కష్టే ఫలి అనేదే వారికి తెలుసు. అందుకే కింద పడ్డ పాతాళానికి అణగదొక్కాలనుకున్న వైఎస్ జగన్లా పైకి లేస్తారు. అతను ఒక ఉదాహరణే. అందరూ అలా బంతి లాంటి వారే. అణగదొక్కడానికి ప్రయత్నించకండి, పైకి లేస్తారు. రేపటి తరం కోసం జెండా ఎత్తుతారు. ఒకప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, వారికే ఇప్పుడు అపాయింట్మెంట్లు లేదు. ఫ్లైట్ ఎక్కగానే అపాయింట్మెంట్లు రెడీ, అది నేటి సంగతి. చుట్టూ చెమ్మ చీకటి, కష్టాలతో గొంతు పెగలని పరిస్థితి. నా అన్నవారే లేరు, అయినా చెంత ఉంది మొక్కవు అని ధైర్యం. పదండి ముందుకు, పదండి తోసుకు, కనండి రేపటి ప్రపంచాది మనదే, మనతోనే అందరితోనే మనం. ఎవరిని నమ్మే పరిస్థితి లేదా? భయంగా ఉందా? ఓ దీపం వెలిగించు, ఓ రెడ్డి గారిని మిత్రుడిగా చేసుకో, అంతే నీ కష్టం మాయం. అంతా సహకరిస్తారు. ముళ్లబాట ఇక పూలదారే. సంతోషం రెడ్డి గారి చెంతే. ఎందుకంటే అదే రెడ్డి గారి చరిత్ర. వారు మనుషుల్ని నమ్మారు, వాళ్ళ కోసం ప్రాణం ఇస్తారు. డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి గారు, కర్నూలు
ఆంధ్రప్రదేశ్ గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులట. ఇది పరిస్థితి. ఎవరికి వాళ్ళు వాళ్ళ కులానికి సంబంధించి చేసిన మంచిని చెప్పుకునేటువంటి పని మంచిదే. చెడుని ఫోకస్ చేయడం కంటే మంచిని చెప్పుకుంటే చాలా బాగుంటుంది.